ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఆల్రెడీ చూస్తారు కదా, తమ్నైలో కంప్లీట్ పానీపూరి రెసిపీ. కంప్లీట్ అని ఎందుకన్నానంటే లాస్ట్లో మనకి స్వీట్ పూరి అని ఇస్తాడు, పానీపూరి లాస్ట్ పూరి. ఆ స్వీట్ చట్నీతో సహా మొత్తం అన్నీ చేశాను అనమాట. చాలా టేస్టీగా ఉంది. బయట పానీపూరి మనకి ఎంత హెల్తీగా అందరికీ తెలుసు, కాకపోతే ఇంట్లో చేసుకోవాలంటే కొంచెం ఓపికగా చేసుకోవాలన్నమాట. బయట నుంచి చాలా డిస్టర్బెన్స్ సౌండ్ వచ్చేస్తుంది, ఏదో వర్క్ ఏదో చేస్తున్నట్టున్నారు, కానీ నాకు ఎంతగానో టైం దొరకదో చెప్పేయాలి ఫాస్ట్గా. సో మొత్తానికి అయితే పానీపూరి రెసిపీ అనమాట. కంప్లీట్ పానీపూరి రెసిపీ చాలా టేస్టీగా ఉంది. మనం బయట కంపేర్ చేస్తే ఇంట్లో ఎప్పుడు చాలా హెల్దీ కదా, కానీ కొంచెం ఓపికగా చేసుకోండి. అందుకే నేను రేపు సాటర్డే సండే అనగా పోస్ట్ చేస్తున్నాను. వీకెండ్ అంటే కొంచెం ఖాళీగా ఉంటారు కదా, ట్రై చేస్తారని చెప్పి. మనం పానీపూరి అంటే ఆల్రెడీ మనకి పూరీస్ మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. మనకి ఆ చట్నీస్ ఉంటాయి కదా, అవి బయట పూరితో కంపేర్ చేస్తే ఫ్రిడ్జ్లో పెట్టి తిన్నా తప్పేం లేదు. సో ఆ అవి ప్రిపేర్ చేసుకున్న చట్నీస్ అవి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక 3-4 రోజులు ఇంట్లో చేసుకుని ఒక 3-4 రోజులు ఆ పానీపూరి అంటే విసుకొచ్చేసరికి తినేసారనుకోండి, మళ్ళీ మనం బయటికి వెళ్ళి తినరనమాట. అది ఇటువంటి సిచ్యువేషన్స్లో తినడం మంచిది కాదు. కాబట్టి ట్రై చేయండి, కొంచెం ఓపికగా చేసుకుని మనకి అన్నీ స్టోర్ చేసుకుంటే ఒక 3-4 రోజులు సాటిస్ఫాక్షన్గా తినేయండి. తిన్న తర్వాత మనకు మళ్ళీ కొన్ని రోజులు తినాలనిపిస్తుంది కదా అలాగూ. సో ఇంట్లో అందరూ ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. కంప్లీట్గా పానీపూరి ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఫోటో అనమాట. అయితే మీరు ఇందులో 4 రకాలు ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఏది ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న ప్రాబ్లం లేదు, ఏది తర్వాత ప్రిపేర్ చేసుకున్న ప్రాబ్లం లేదు. మీకు ఇష్టమైన సీక్వెన్స్లో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు అందులో ఐటమ్స్ అన్నీ. నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను, చూసారు కదా, ఆశీర్వాద్ సెలెక్ట్ ఆట. మైదా కన్నా గోధుమ బెటర్ అని చెప్పి నేను 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను, 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను, అలాగే హిమాలయన్ పింక్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ మీరు ఏదైనా వేసుకోవచ్చు. అయితే దీన్ని మైదా పిండితో కూడా మీరు చేసుకోవచ్చు. నేనైతే గోధుమ పిండి 1 కప్పు, బొంబాయి రవ్వ 1 కప్పు తీసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని అవన్నీ ముందు బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుని ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ దాన్ని ముద్దగా కలుపుకోవాలి. ఒకేసారి పోసేసారనుకోండి మనకు అందులో బొంబాయి రవ్వ ఉంది కదా, దానివల్ల జిగురుగా అయిపోతుంది. కాబట్టి కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోండి. మీరు ఇదే ప్రాసెస్లో మీరు మైదా యూస్ చేయొచ్చు, లేదంటే కొంచెం సోడా కావాలంటే కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, వేయకపోయినా చాలా పర్ఫెక్ట్గా అయితే పూరీలు వచ్చాయి. సో దీని మీద మూత పెట్టేసి ఒక 1/2 అవర్ పక్కన వదిలేయండి. ఇప్పుడు నేను స్వీట్ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. మనకి లాస్ట్లో ఇస్తారు కదా స్వీట్ చట్నీ పూరీలో, అది ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ఒక 2 గ్లాసులు వాటర్ ఒక కడాయిలో తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో చూడండి, చింతపండు అలాగే బెల్లం ఈక్వల్ క్వాంటిటీస్లో వేసుకున్నాను నేను. ఒక నిమ్మకాయ అంత చింతపండు, అంతే సైజులో బెల్లం కూడా వేసుకున్నాను నేను. ఒక 2 గ్లాసులు వాటర్. సో మీకు ఇంకా ఎక్కువ చట్నీ కావాలనుకుంటే దీన్ని క్వాంటిటీ దీన్ని బట్టి చూసుకుని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చింతపండు వేసిన తర్వాత నేను చూడండి 2 ఇంచుల అల్లం వేసాను, జస్ట్ అలా వేసేసాను. మీరు ఇది కావాలంటే తురుముకుని వేసుకోవచ్చు. అయితే ఇందులో ఉడుకుతుంది కాబట్టి ఫ్లేవర్ దిగుతుందని నేను అలా వేసాను. కొంచెం ఉప్పు అలాగే ఒక 1/2 స్పూన్ కారం కూడా వేసుకుని స్టవ్ ఆన్ చేసుకోండి. అలాగే ఇందులో ఒక 1/2 స్పూన్ జీరా పౌడర్ కూడా వేసుకోండి. చూడండి, జీరా పౌడర్ ఒక 1/2 స్పూన్ కూడా వేసాను. వేసి ఇలా కదుపుతూ మొత్తం మనకి దగ్గరికి వచ్చే వరకు కన్సిస్టెన్సీ కదుపుకోవాలి. అంటే కదుపుతూనే ఉండక్కర్లేదు, జస్ట్ 2-3 సార్లు మధ్యలో కదిపితే సరిపోతుంది. చూడండి, మనకి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం పక్కన పెట్టేసుకుని చల్లారనివ్వాలి. సో ఇలా చల్లారిన తర్వాత ఇందులో పల్ప్ అంతా సరే మీరు ఏదైనా జాలీతో కానీ లేదంటే చేతితో పిండుకున్నా సరే, నేనైతే మరీ సన్నది జాలి తీసుకున్నాను. సో దాంట్లోంచి మరీ వాటర్ కన్సిస్టెన్సీ తప్ప సో మొత్తం అసలు దిగట్లేదు అనమాట. కొంచెం చిక్కగా ఉంటుంది కదా మనకి స్వీట్ చట్నీ. సో అందుకని చెప్పి నేను మళ్ళీ చేత్తోనే పిండాను అనమాట. నేను ఆల్రెడీ చూడండి పక్కన గ్రీన్ చట్నీ రెడీ చేసేసుకున్నాను. అయితే ఫస్ట్ ఈ క్లిప్ యాడ్ చేశాను, ఎడిటింగ్లో ఫస్ట్ ఈ క్లిప్ యాడ్ చేశాను, అందుకని ఇది ఫస్ట్ వచ్చిందనమాట. సో మీరు ఏది ఫస్ట్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నా పర్లేదు. చూడండి, ఇందులోంచి జస్ట్ వాటర్ కంటెంట్ అటువంటిదే దిగుతుందనమాట. అందుకని చెప్పి నేను జస్ట్ చేత్తోనే ఆ పల్ప్ తీసేసి ఆ రెడ్ చట్నీ కూడా పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత చూడండి, మొత్తం నేను చేతితో తీసాక మంచిగా వచ్చిందనమాట. సో గ్రీన్ చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయాక 2 కలిపి చూపిస్తాను మీకు. 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర, ఒక 2 పచ్చిమిర్చి, అలాగే అల్లం ఒక 2 ఇంచులు, 4 వెల్లుల్లి రెమ్మలు, జీరా పౌడర్ ఒక 1/2 స్పూన్, అలాగే చాట్ మసాలా ఒక 1/2 స్పూన్,
అలాగే ఒక 2 పించెస్ ఇంగువ, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని, అంటే ఆ గ్రీన్ చట్నీ వరకు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఒక హాఫ్ లెమన్ పిండుకుని అందులో మిక్సీ పెట్టేసుకోండి. మనం మిక్సీ పెట్టుకున్న ఈ గ్రీన్ చట్నీ అంతా కూడా ఒక స్ట్రైనర్లో వేసుకుని కొంచెం అవసరమైతే వాటర్ కూడా పోసుకుని, మనకి అందులో ఉన్న జ్యూస్ అంతా దిగాలి కదా, కొంచెం వాటర్ కూడా పోసుకుని మొత్తం అంతా ఇలా స్ట్రైన్ చేసేసుకోండి. చూడండి, ఇది మన గ్రీన్ చట్నీ నుంచి వచ్చిన జ్యూస్. ఇప్పుడు ఇందులో 1 కప్పు కొంచెం ఒక హాఫ్ లెమన్ అంతా చింతపండు రసం తీసుకుని అది ఇందులో పోసుకుని టేస్ట్ చూసుకోండి. ఇందులో మనకి జీరా అన్ని చాట్ మసాలా అన్నీ వేసేసాం కదా, కొంచెం ఉప్పు పులుపు ఆ 2 చెక్ చేసుకోండి. చూడండి మన రెడ్ చట్నీ ఎంత బాగుందో, చాలా టేస్టీగా ఉంది. దీన్ని కట్టామిఠా చట్నీ అని కూడా అంటారు కదా, చాలా టేస్టీగా ఉందన్నమాట. ఈ 2 చట్నీలు అయితే రెడీ అయిపోయాయి కదా. ఈ శనగలు అయితే మనం ఈరోజు చేసుకుందాం అంటే ముందు రోజు నైటే మనం శనగలను నానబెట్టేసుకోవాలి, లేదంటే ఉడకవు. సో కుక్కర్లో వేసి ఒక 20 నిమిషాలైనా వదిలేసాను నేను. కుక్కర్ విజిల్స్ అయితే కౌంట్ చేయలేదన్నమాట. ఒక 10-15 విజిల్స్ అలా వచ్చిన తర్వాత, కానీ మనకు ఉడకదు, శనగలు కదా త్వరగా ఉడకవు అనమాట. చూడండి, మనకి శనగల్ని ఇలా పట్టుకుంటే ఇలా మెత్తగా ఉడికిపోయి ఉండాలి. అలా ఉడికించుకోండి శనగల్ని. ఎక్కువ ఇంట్లో మనకి శనగలు ఉంటాయని చెప్పి నేను శనగలతో చేశాను. శనగలతో కూడా టేస్ట్ బాగుంటుంది. మీరు కావాలంటే బఠానీతో చేసుకోవచ్చు. ఇదే రెసిపీ సేమ్ ఇలానే బఠానీ కూడా యూస్ చేయొచ్చు శనగల బదులు. అలాగే ఒక 3 బంగాళదుంపలను కూడా కుక్కర్లో పెట్టి ఒక 4 విజిల్ అయితే సరిపోతుంది. ఇదైతే 4 విజిల్స్ రానిచ్చి ప్రెషర్ చల్లారిన తర్వాత పైన స్కిన్ని పీల్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇదేమో శనగలు మొత్తం ఇలా స్మాష్ చేస్తాను నేను చేత్తోనే. శనగల్ని కంప్లీట్గా ఇలా స్మాష్ చేసేసాను. ఇప్పుడు ఇందులో ఈ బంగాళదుంపలను కూడా స్కిన్ తీసేసి ఇందులో వేసేసి, ఇప్పుడు మనం ఇందులో కావాల్సినవి ఏం వేసుకోవాలో చూద్దాం. ఇందులో మనకి టేస్ట్కి సరిపడిన సాల్ట్, అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే ఒక 1/2 స్పూన్ జీరా పౌడర్, ఒక కంప్లీట్ స్పూన్ ధనియా పౌడర్, అలాగే మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు. ఒక 1/2 స్పూన్, నా దగ్గర అయితే లేదు, వేయట్లేదు. వేయకపోయినా టేస్ట్ అయితే బాగుంది. ఒక 1/2 స్పూన్ చాట్ మసాలా, ఒక 1/2 స్పూన్ కారం కూడా వేసుకుని, అలాగే చాప్ చేసిన కొత్తిమీర కూడా వేసుకుని ఈ ఐటమ్స్ అన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి. సో మనకి పానీపూరిలో ఫిల్ చేసుకుని కర్రీ కూడా రెడీ అయిపోయింది కదా. మనకి ఆల్రెడీ గ్రీన్ వాటర్ రెడీ అయిపోయింది కదా, అందులో పుదీనా వాటర్ రెడీ అయిపోయింది, గ్రీన్ చట్నీతో చేసుకున్నాం. అలాగే రెడ్ చట్నీ రెడీ అయిపోయింది, స్వీట్ చట్నీ రెడీ అయిపోయింది. సో ఫిల్లింగ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పూరీస్ చేసుకోవాలి కదా. సో హాఫ్ అన్ అవర్ ముందు మనం ఇలా కలిపేసి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇలా కొంచెం బాగా మెదుపుకోండి. దానివల్ల మనకి సోడాలు ఇటువంటి ఏం వేయకుండానే, బేకింగ్ పౌడర్లు వేయకుండానే బాగా ఉబ్బుతాయి అన్నమాట, పూరీలు బాగా పొంగుతాయి. సో మనకి ఇలా బాగా మెదుపుకుని, నేనైతే గ్యాస్కి ఇక్కడ ప్లాట్ఫామ్ ఇస్తారు కదా దాని మీదే చేశాను. ఎందుకంటే మనకి చపాతీ చేసుకునే దాని మీద చేసినా మనకి సరిపోదు, కొంచెం పెద్దగానే చేసుకోవాలి ఇవి. ఎందుకంటే చిన్న చిన్న పూరీస్ కట్ చేసుకోవాలి కదా, అందుకని అనమాట. పూరీ చేసేసుకున్న తర్వాత బాగా ఇలా పెద్దగా చేసుకున్న తర్వాత మన దగ్గర ఏదైనా చిన్న క్యాప్ లాంటిది, చిన్న గిన్నెలు కానీ క్యాప్స్ కానీ ఇలాంటివి ఉంటే, ఈ సైజులో ఉన్నవి ఉంటే మనం ఇలా కట్ చేసుకోవాలి. సో పానీపూరి సైజ్ తెలుసు కదా, ఆ సైజులో మనం కట్ చేసుకోవాలన్నమాట. మొత్తం పిండంతా కూడా ఇలా చూడండి నేను ఎలా చేశానో అలా పానీపూరీలు చేసేసుకుని మొత్తం పిండంతా అయ్యే వరకు ఇలా ఇదే ప్రాసెస్ చేసేసుకుని, ఇప్పుడు మనం ఒక కడాయిలో ఆయిల్ పెట్టుకుని, ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మాత్రం మీడియం ఫ్లేమ్లోనే మనం పూరీల్ని ఫ్రై చేసుకోవాలి. అంతేగాని లో ఫ్లేమ్లో ఉన్నా మనకి సరిగ్గా వేగవు, సాగుతూ ఉంటాయి. అలాగే హై ఫ్లేమ్లో పెట్టినా సరే మాడిపోతాయి. సో మనం మీడియం ఫ్లేమ్లో ఉండాలి. ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అయిపోవాలి ఫుల్గా, అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 వైపులా కూడా ఫ్రై చేసుకోవాలి. మనం వేసిన వెంటనే ఇలా ఒకసారి గరిటె పెట్టి నొక్కామనుకోండి, అన్నీ కూడా ఇలా ఉబ్బుతాయి అన్నమాట పైకి. సో మనకి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా మనకి పూరీస్ కూడా రెడీ అయిపోయాయి. చూడండి అన్నీ అలా ఈవెన్గా ఫ్రై అవ్వాలన్నమాట. ఈవెన్గా ఫ్రై చేసుకోండి, 2 వైపులా ఫ్రై చేసుకోండి. అలాగే పూరీ వేసినాక ఒకసారి గరిటెతో నొక్కితే మనకి ఇలా ఉబ్బుతాయి. సో మొత్తానికైతే పానీపూరి మొత్తం ఐటమ్స్ అన్నీ రెడీ అయిపోయాయి. చూడండి, పూరీ రెడీ అయిపోయింది, ఫిల్లింగ్ రెడీ అయిపోయింది, అండ్ పానీ రెడీ అయిపోయింది, అండ్
స్వీట్ చట్నీ రెడీ అయిపోయింది. చిన్న ఉల్లిపాయ ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకుని మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి గోధుమ పిండితో చేసినా కూడా. మీరు కూడా ట్రై చేయండి. కాకపోతే ఇన్ని ఐటమ్స్ చేసుకుని ఒకే రోజు తింటే కాదు కదా, మనం కొంచెం అందుకని ఎక్కువే చేసుకున్నప్పుడు ఎక్కువే చేసుకుని పూరీస్ అయితే 8 కంటైనర్లో పెట్టుకోండి. రిమైనింగ్ చట్నీస్ అవి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక 4-5 రోజులు తనివి తీరా తినేసి బయట అయితే తినకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.